ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడును ఓడించడానికి జన సైనికులు కృషి చేయాలని మాడుగుల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పైలా ప్రసాదరావు కోరారు. మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్లో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థి పైలా ప్రసాదరావును జన సైనికులు పరిచయం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పైలా మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను సమన్వయం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టీడీపీ నాయకులు పివిజి కుమార్, గవిరెడ్డి రామనాయుడులను కలవడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అరాచక, అక్రమ దౌర్జన్యాలను ప్రతి ఒక్క జన సైనికులు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో వైసీపీ దౌర్జన్య పాలన నచ్చక ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మండలాల వారీగా చాలా మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు. గ్రామాల్లో ఇరు పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నా మాడుగుల నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల తరపున గెలిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గట్రెడ్డి శివాజీ, మండల ప్రధాన కార్యదర్శులు దాసరి అచ్యుతరావు, తాటికొండ రామకృష్ణ, వీరసురేఖ, ఉపాధ్యక్షులు కోన శ్రీనివాస్, దయమాధవ్, జనపురెడ్డి ఈశ్వరరావు, పిన్నపూల కొండలరావు, వివిధ గ్రామాల జన సైనికులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో సరిసమానంగా వారితో సమన్వయం పాటించుకొని ఈ యొక్క ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు. మరి చిట్ట చివరిగా మా జనసేన పార్టీ నుంచి తెలియజేయండి అనగా ఈరోజు మాడుగుల మండల సమావేశంలో పైలా ప్రసాదరావు గారికి క్లియర్గా విన్నవించుకున్నాం. ఎన్నికల్లో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులందరూ కలిపి మీ యొక్క గెలుపుకు కృషి చేస్తాం. దానికి అనుగుణంగా మీరు కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 2026లో స్థానిక ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఏవైతే జరగనున్నాయో వారికి కూడా మా యొక్క కేడర్ని ఏ గ్రామాల్లో మేము బలంగా ఉన్నామో, ఏ గ్రామాల్లో మేము పోటీ చేయదలుచుకుంటున్నామో అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా యొక్క జనసేన కేడర్ ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే మా నియోజకవర్గంలో ఇంతకుముందు అత్యధికంగా పోటీ చేసి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా మీరు మంచి చూపు చూసుకొని మీరు వారికి ఆ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారని మా మాడుగుల మండల సమావేశంలో కూడా మేమందరం తీర్మానించుకున్నాం. అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా ప్రతి జనసేన నాయకుడు, జన సైనికులు అందరూ కలిసి ఈయన విజయానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఆయన సమక్షంలోనే తెలియజేయడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం. ఏదైతే పైలా ప్రసాదరావు గారు ప్రజారాజ్యం సమయంలో ఆయన ఎన్నికలకు వచ్చినప్పుడు మా మెగా అభిమానులందరూ కూడా 32,000 ఓటు బ్యాంక్ వచ్చింది. అదే 32,000 ఓటు బ్యాంకు ప్లస్ టీడీపీకి ఉన్న 45,000 ఓటు బ్యాంకు 70,000 ఓటు బ్యాంకు ఈరోజు ఆయన ఖచ్చితంగా వస్తుందని 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమ్మడి అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఒక పెద్ద మనసుతో ఇమ్మీడియట్గా ఇక్కడికి నా సోదరుడైన రాయపురెడ్డి కృష్ణ గారు, అదేవిధంగా వాళ్ళ అనుచరగణం కూడా అదేవిధంగా పెద్ద వెల్లువెత్తున ఈరోజు వచ్చి వాళ్ళ మద్దతుని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇదే గెలుపుకి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒక మైత్రి డిసైడ్ చేసిన మరుక్షణమే ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా డిసైడ్ అయిపోతారని చెప్పేసి చెప్పడానికి ఇది మంచి మాడుగుల నియోజకవర్గం ఈరోజు ఉదాహరణ చెప్పేసి ఈరోజు రాష్ట్రానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడతో ఆపకుండా ఈ ఓటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము నిలబడుతున్న ఈ మాడుగుల నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అయితే ఇక్కడ మాకు ఇక బూడి ముత్యాలని ఒక దొంగని ఇక్కడ మాకు పంపించడం కూడా జరిగింది. ఆయన చేసే అరాచకాలు కానీ ఎక్కడ లేని సంస్కృతి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు. మొన్నే కేజాపురంలో చూసుకుంటే గొంతులో పడిపోయి ఒక అమాయక ప్రాణం కూడా పోవడం ఎంత దారుణం చూడండి. ఇవన్నీ బూడి ముత్యాలని కనిపించడం లేదా? అక్కడే ఈరోజు 5 సంవత్సరాలు చేయని పని ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి హడావడిన రోడ్లు వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాడు. కింతలు వల్లాపురం రోడ్లు. ఇది ఎంత దారుణం అండి. 5 సంవత్సరాలు జనాల్ని కనిపించలేదు, ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈరోజు చేయడం ఇది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించడం లేదు. నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. ఈరోజు జాయినింగ్స్ కూడా ఎంత ఇదిగా ఉన్నాయంటే మేము వెళ్తామంటే సార్ మేము జాయిన్ అవుతాం సార్, మేము జాయిన్ చేసుకోండి సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. నిన్న ఒక పండగకి వెళ్తే అక్కడ గవరపాలెం కేకోడపాడు మండలంలో
50 కుటుంబాలు ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈరోజు యాదవుల కుటుంబాలు. ఇది దాంట్లో ఉన్నది మీకు తెలుసుకోవాలి. ప్రజలు ఈరోజు రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు, ఇక్కడ బూడిముత్యాలని ఏ విధంగా ఇంటికి పంపిస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మాకు అదృష్టం ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఓడించే అదృష్టం మాడుగుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఈరోజు వచ్చిందంటే ఇది మేము అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో బూడిముత్యాల నాయుడు ఓడించడమే ధ్యేయంగా ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం.